మనలో చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ 2 సంవత్సరాల క్రితం వచ్చింది, ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ లేదు అని అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది 20 సంవత్సరాల పైనుండే మనకి అందుబాటులో ఉంది. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద అవగాహన వచ్చింది మాత్రం గత 2 సంవత్సరాల నుండి. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎప్పుడు మొదలైంది, దీని చరిత్ర ఏంటో ఈరోజు మన ఏఐ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన వ్యూవర్స్లో చాలామంది తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ స్టార్ట్ చేయమని అడిగారు. వారి కోసం తక్కువ ఫీజుతో ఏఐ బిగినర్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున ప్రారంభం కాబోతుంది. ఈ కోర్స్ అంతా కూడా తెలుగులో ఉంటుందండి. ఈ కోర్స్ కోసం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్ తో మనం కొలాబరేట్ అయ్యాం. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ముందు రిజిస్టర్ చేసుకునే 50 మంది ఫస్ట్ బ్యాచ్ లో ఉంటారు. ఆలస్యం చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని 1956 సంవత్సరంలో అమెరికా దేశంలోని డార్ట్మూర్ కాన్ఫరెన్స్లో జాన్ మెకార్థీ గారు ఉపయోగించారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం వచ్చి దాదాపుగా 67 సంవత్సరాలు అవుతుందన్నమాట. అయితే 1950 సంవత్సరంలోనే యాలన్ ట్యూరింగ్ అనే ఒక సైంటిస్ట్, ఈయన కంప్యూటర్ సైంటిస్టు, ఈయన 1950 సంవత్సరంలో ఏఐ కన్నా ముందు ఒక పేరును యూజ్ చేశారు. అదే కంప్యూటింగ్ మెషినరీ అండ్ ఇంటెలిజెన్స్. ఈ పదాన్ని ఎందుకు యూజ్ చేశారంటే, ఈయన ఒక పేపర్ రాశారు ఈ సెమినార్ పేపర్ కోసం. అప్పుడు దీన్ని ఈ పర్టికులర్ పదాన్ని ఉపయోగించారు. సో ఓవరాల్గా మాట్లాడితే 1956 సంవత్సరం కన్నా ముందే 1950 సంవత్సరంలో ఏఐకి ఆల్టర్నేటివ్ పదం ఏంటంటే కంప్యూటింగ్ మెషినరీ అండ్ ఇంటెలిజెన్స్. ఇక 1955 సంవత్సరంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ రాశారు. దాని పేరే లాజిక్ థియరిస్ట్. ఈ లాజిక్ థియరిస్ట్ అనే ఏ ప్రోగ్రామ్తో మ్యాథమెటిక్స్ సంబంధించిన థియరమ్స్ ఏదైతే ఉంటాయో దానికి ప్రూఫ్స్ అనేది ఇది చెప్పింది అనమాట. ఇది నిజంగానే ప్రూఫ్స్ రియల్ అని చెప్పి. ఇక ఈరోజు ఏదైతే మనం చాట్ జీపీటీ అనే చాట్ బోట్ని యూజ్ చేస్తున్నామో 1966 సంవత్సరంలో మొట్టమొదటి చాట్ బోట్ని క్రియేట్ చేశారు. దాని పేరు ఎలిజా. ఈ ఎలిజా అనే చాట్ బోట్ ఏం చేస్తుందంటే, సైకియాట్రిస్ట్ ఏదైతే పనులు చేస్తారో సైకియాట్రిస్ట్ చేసే అవుట్పుట్, ఒక సైకియాట్రిస్ట్తో మనం మాట్లాడగలిగితే ఆ చాట్ అవుట్పుట్స్ అనేవి ఈ ఎలిజా అనే చాట్ బోట్ ఇస్తుంది. ఇక ఏ టెక్నాలజీ యూజ్ చేసి మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ని 1972 సంవత్సరంలో జపాన్ దేశంలో తయారు చేశారు. దాని పేరే వ్యాబోట్ 1. ఇక 1974 సంవత్సరం నుండి 1980 సంవత్సరం మధ్యలో కంప్యూటర్ సైంటిస్టులు ఏఐ మీద రీసెర్చ్ చేద్దాం అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఫండింగ్ అడిగారు. కాకపోతే ఆశించిన స్థాయిలో అయితే ఫండ్స్ అనేవి రాలేదు. ఇక 1980 సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద మొట్టమొదటి కాన్ఫరెన్స్ని అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నిర్వహించారు. 1990 సంవత్సరం వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద సైంటిస్టులు చాలా రీసెర్చ్లు జరుగుతున్నప్పటికీ దాని మీద ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రాలేదని గవర్నమెంట్స్ అన్నీ కూడా ఫండింగ్స్ అనేవి ఆపేసింది అనమాట. ఇక అసలు సిసలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ 1993 సంవత్సరం నుంచే మొదలైంది. 1997 సంవత్సరంలో ఐబిఎం డీప్ బ్లూ అనే కంప్యూటర్, ఇది ఏఐ టెక్నాలజీతో యూజ్ చేసి ఈ కంప్యూటరు అప్పటి చెస్ ఛాంపియన్ని ఓడించింది. అప్పటి నుంచి ఏఐ అనేది లైవ్ లైట్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు మన జనరేషన్, అంటే మనకు ఉన్న జనరేషన్ వాళ్ళకి. ఇక 2002 సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇళ్లలో కూడా ప్రవేశించిందండి. ఏఐ గ్యాడ్జెట్ రొంబా పేరుతో. ఇది ఒక వ్యాక్యూమ్ క్లీనర్. సాధారణంగా వ్యాక్యూమ్ క్లీనర్స్ అంటే మనం క్లీన్ చేయాలి, కానీ రొంబా అనే ఏఐ గ్యాడ్జెట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అదే రూమ్ని క్లీన్ చేస్తుంది ఈ వ్యాక్యూమ్ క్లీనర్. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా వీడియోలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చి 20 సంవత్సరాలు పైగా అయిందని చెప్పి. నేను ప్రాక్టికల్గా తీసుకుని 2002 సంవత్సరంలో రొంబా అనే ఒక ఏఐ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల పైన అయింది. లేదు, మనం 1997లో ఐబిఎం కంపెనీ వాళ్ళ సూపర్ కంప్యూటర్తో చెస్ ఛాంపియన్ ఓడించారు. దాన్ని మనం బేసిక్గా తీసుకుంటే కనుక ఏఐ టెక్నాలజీ వచ్చి 25 సంవత్సరాల పైన అవుతుంది. ఇక 2006 సంవత్సరం వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ బిజినెస్ వరల్డ్లో బాగా వ్యాప్తి చెందింది. మనకి ఫేస్బుక్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, ఇలా మేజర్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూజ్ చేయడం ప్రారంభించాయి. 2008, 10, 11 ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీనే మన యూట్యూబ్ సంబంధించిన ఏ వీడియో చూడాలని సజెస్ట్ చేసేది ఏ అల్గారిథమే. లేదంటే మనకి ఫేస్బుక్లో ఏ పోస్ట్ చూడాలనేది రికమెండ్ చేస్తుంది.
ఏ అల్గారిథం. ఇంకా మరింత అడ్వాన్స్మెంట్స్ అనేవి 2011 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. మనకి యాపిల్ సిరి చాట్బోట్ అనేది 2011 సంవత్సరంలో వచ్చింది. అమెజాన్ అలెక్సా 2014 సంవత్సరంలో వచ్చింది. ఇక మన ఫోన్లో యూజ్ చేస్తున్న ఏఐ టూల్, ఏఐ అసిస్టెంట్, గూగుల్ అసిస్టెంట్ 2016 సంవత్సరంలో వచ్చింది. ఇక లేటెస్ట్ సెన్సేషన్ నవంబర్ 2022 సంవత్సరంలో ChatGPT వచ్చింది. సో ఈ ChatGPT వచ్చిన తర్వాతే మనందరం ఏ టెక్నాలజీ ఇప్పుడే ఉందని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు దాకా మీకు ఎగ్జాంపుల్ చెప్పినవి ChatGPT లేని ఒక 20 సంవత్సరాల ముందు నుంచి కూడా ఉన్నాయన్నమాట. ChatGPT కన్నా ముందే గేమింగ్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంది, హెల్త్ కేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంది, బ్యాంకింగ్ సెక్టార్లో ఏఐ టెక్నాలజీ ఉంది. ఒక చిన్న ఏఐ టూల్ నుండి ఒక డ్రైవర్లెస్ కారు టెక్నాలజీ వరకు అన్నిట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నారు. కాకపోతే ChatGPT వల్ల ప్రజల్లోకి ఏఐ టెక్నాలజీ అనేది అవగాహన బాగా పెరిగింది. ChatGPT నథింగ్ బట్ ఏఐకి ఒక టార్చ్ బేరర్ కింద స్టార్ట్ అయింది. ఈ ChatGPT కన్నా ముందున్న ఏఐ అప్లికేషన్స్ కానీ వాటి యొక్క యూజెస్ ఏదైతే ఉన్నాయో ఒక పర్టికులర్ సెగ్మెంట్కే కన్ఫైన్ అయ్యి, అంటే ఒక హెల్త్ కేర్ రంగంలో ఒక ఏఐ సంబంధించిన ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం, లేకపోతే ఫైనాన్స్ రంగంలో యూజ్ చేయడం, గేమింగ్ సెక్టార్లో యూజ్ చేయడం, అది ఒక్కరికి ఇద్దరికే పరిమితం అయ్యేసరికి దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. కానీ ChatGPT వచ్చిన తర్వాత ఒక స్కూల్ పిల్లోడి నుంచి ఒక పెద్ద తాత వరకు అందరూ కూడా ChatGPTని యూజ్ చేయడం చాలా ఈజీగా ఉండడంతో ఆ టెక్నాలజీ ఏంట్రా అని ఎంక్వైరీ చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట అని చెప్పి జనాల్లోకి వెళ్ళింది. కానీ ఇది 2023 సంవత్సరం కాదు, అంతకు ముందు సంవత్సరం 2022 సంవత్సరానికి ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి కూడా మనకి ఏ టెక్నాలజీ అనేది ఉంది. సో ఈసారి మిమ్మల్ని ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎప్పుడు వచ్చిందంటే ChatGPT మొన్న వచ్చింది కాబట్టి ఏ మొన్న వచ్చిందని అనుకోకండి. ఇప్పుడు మీకు క్లారిటీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హిస్టరీ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఏ టెక్నాలజీ అనేది 20-25 సంవత్సరాల నుండి మనకి ఎగ్జిస్టెన్స్గా ఉంది. ఈవెన్ అప్లికేషన్ మీకు చెప్పాను 20 సంవత్సరాల క్రితమే ఒక ఏ టూల్ గ్యాజెట్ అనేది మనం యూజ్ చేసాం. ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఒక పర్టికులర్ టాస్క్ని మాత్రమే మనం చేయగలుగుతాం ఏ టెక్నాలజీని యూజ్ చేసి. ఇంకన్నా అడ్వాన్స్ లెవెల్స్ ఏమంటారంటే స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అర్థం ఏంటంటే మనిషికి మించిన తెలివితేటలు యంత్రాలకు వస్తాయి. అది రాకూడదని చాలామంది సైంటిస్టులు భావిస్తున్నారు. ఎందుకంటే మనుషులను దాటిపోయి వెళ్తే మన ప్రపంచం అంతా కూడా యంత్రాల ఆధీనంలోకి వెళ్తాయని. ప్రస్తుతం ఉన్న పెద్ద ఏ రీసెర్చర్లు చెప్పే మాట ఏంటంటే సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2050 సంవత్సరాలకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యొక్క పూర్తి హిస్టరీ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.